హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియో చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ సాంగ్ అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా ట్రెండింగ్లో ఉంది కదా. ఈ సాంగ్తో వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ లింక్ కోసం అయితే డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ప్రాజెక్ట్ కింద అయితే లింక్ అయితే ఉంటుంది. దానిపై అయితే క్లిక్ చేసి ఎడిట్ మోషన్లో అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అయిన ప్రాజెక్ట్పై అయితే ఓపెన్ చేసుకొని కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అప్పుడే మీకు వీడియో ఎలా ఎడిట్ చేయాలో ఒక క్లారిటీ అయితే వస్తుంది. కార్నర్లో ఒక సింబల్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి కెమెరా బటన్ అయితే ఆన్ చేసుకోండి. ఇక్కడైతే టెస్ట్ లేయర్స్ కనిపిస్తుంది కదా, ఈ టెస్ట్ లేయర్స్కి అయితే ఫాంట్ని అయితే ఎలా యాడ్ చేసుకోవాలో చూడండి. ఇప్పుడైతే ఒక టెస్ట్ లేయర్పై అయితే క్లిక్ చేసి ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళండి. ఇప్పుడైతే యువర్ ఫాంట్స్పై అయితే ట్యాప్ చేసి 3 డాట్స్పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్పై అయితే ట్యాప్ చేసి డిస్క్రిప్షన్లో అయితే 2 ఫాంట్స్ ఇచ్చా, ఆ 2 ఫాంట్స్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. వీడియోలో కనిపిస్తున్నట్టుగా యాడ్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. టెస్ట్కి అయితే మీకు నచ్చిన కలర్ని అయితే యాడ్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. వీడియోకి అయితే చిన్న లైక్ చేసి షేర్ అయితే చేసి మీకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లేకపోతే ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ అయితే మిస్ అయిపోతాడు. మీకు కావాలంటే బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే చేంజ్ చేసుకోండి. కలర్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి అయితే ఇమేజ్ అయితే ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఎలైట్ మోషన్ అయితే క్లోజ్ చేసుకొని క్రోమ్లోకి అయితే వెళ్ళండి, లేకపోతే గూగుల్ని అయితే ఓపెన్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని సెర్చ్ చేయండి. సెకండ్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడైతే అప్లోడ్ ఇమేజ్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి మీ ఏ ఇమేజ్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఇమేజ్పై అయితే ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా అయితే అదే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. సో ఇమేజెస్కి అయితే ఎలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలో నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను. ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయింది కదా, పైన కనిపిస్తున్న డౌన్లోడ్ సింబల్పై అయితే క్లిక్ చేసి ఫ్రీ ఆప్షన్పై అయితే క్లిక్ చేస్తే ఇమేజ్ అయితే గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఇప్పుడైతే ఎలైట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ బిట్ మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి అయితే ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఇమేజ్ అయితే మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని వీడియో ఎండింగ్ వరకు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే ఇమేజ్ పై అయితే ట్యాప్ చేసి ఇమేజ్ అయితే లైట్గా జూమ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఒకసారి వీడియో అయితే ఎక్కడ ఫేస్ కట్ అవుతుందో లేదో చూసుకుంటే అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వస్తుంది. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అలాగే ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. ఇలా అయితే ఇమేజ్ అడ్జస్ట్ కాకపోతే లైట్గా అయితే జూమ్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే ఇమేజ్ పై అయితే ట్యాప్ చేసి నాకైతే ఇక్కడ మళ్ళీ ఇమేజ్ అడ్జస్ట్ కాలేదు కదా, కొంచెం పైకి అయితే స్క్రోల్ చేసుకుని ప్లేస్ చేసుకున్న ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇప్పుడైతే సర్చ్ బార్లో అయితే షార్ట్ పెన్ అయితే సెర్చ్ చేస్తే అయితే ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఇక్కడైతే నేను సెర్చ్ చేశాను, వచ్చింది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ పై అయితే క్లిక్ చేసి ఇక్కడైతే షార్ట్ పెన్ ఉంది కదా, దాన్ని అయితే 12 అయితే సెట్ చేసుకోండి. అప్పుడు మీకు ఇమేజ్ అను వీడియో క్వాలిటీ అయితే బాగా అయితే వస్తుంది. ఒక 12 సెట్ చేసుకుంటే సరిపోతుంది. పైన కనిపిస్తున్న సింబల్ పై ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.